మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మన ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఎడదనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 10వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 నుంచి 39 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 10వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 నుంచి 39 వచనములు ఈ విధంగా రాయబడినవి. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య చేసిన దినాలలో మరి ఎవరైతే ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు మరి ప్రభు యొక్క మాటను, ప్రభు యొక్క చిత్తాన్ని అంగీకరించక తమకున్న అధికారాన్ని బట్టి, తాము ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఉద్దేశాలను తృణీకరించిన వారే ఉన్నారు. కాబట్టి వీరి యొక్క ప్రవర్తనను ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మదేవుడు భక్తులైన మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు ఏంటంటే, ఎవరైతే దేవుని యందు, దేవుని మాటల యందు, ఆయన ఉపదేశముల యందు నిలిచివారే అంటారో వారిని ఆయన సంరక్షించువాడు. కాబట్టి ఇక్కడ ఈ శాస్త్రులు మరియు పరిసయ్యుల యొక్క శ్రమానుభవము అంటే వాక్య విరోధమైన, వాక్యానికి భిన్నమైన వాటిని ప్రజల మధ్య కలిగిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించక ఆటంకపరచువారై ఉన్నారు. కాబట్టి ఇటు వారిని గూర్చి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్న మాట ఎలాంటిదంట? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను అంటున్నాడు. దేవుడు మన యొద్దకు అంటే ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన పంపిన ఆయన ప్రజలై, ఆయన జనాంగమైన వారిని బట్టి, మరి ఈ యొక్క ప్రవక్తలను బట్టి, జ్ఞానులను బట్టి, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు అంటున్నాడు. అంటే వీరు ఎలాగున్నారంటే, ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యుల యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తాన్ని అంగీకరించక, దేవుని మాటను అంగీకరించక ఆటంకపరచువారుగా, అడ్డుబండగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరు ఎవరైతే ఈ యొక్క మరి దేవుని యొక్క పనివారై ఉన్నారో, దేవుని పరిచారకులై ఉన్నారో, ఆయన పంపిన మరి ప్రవక్తలను బట్టి, జ్ఞానులను బట్టి, దేవుడు ఈ శాస్త్రాన్ని బట్టి చెప్తున్న మాట ఏంటంటే, వీరిని హింసించువారిగా, వీరిని అభ్యంతరపరిచేవారిగా, ఈ యొక్క మనుష్యుల యొక్క విధానానికి వీరు ప్రధాన కారకులు అవుతున్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు అంటున్నారు. అంటే హింసకు గురి చేసేవారిగా, ఇబ్బంది పరిచేవారిగా, దేవుని చిత్తానికి ఆటంకపరిచేవారిగా, దేవుని మాటలను తృణీకరించిన వారే మీరు ఉన్నారు అనే విషయాన్ని, వీరి ప్రవర్తనను బట్టి, వీరి ఆలోచనను బట్టి వారు జీవిస్తున్నారు తప్ప వారి హృదయమందును, ప్రవర్తన యందును దేవుని చిత్తానికి లోబడిన వారై ఉన్నారు అనే విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కాబట్టి నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్యన మీరు చంపిన బరాకీయ కుమారుడైన జకర్యా యొక్క రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అంటున్నాడు. అంటే దేవుని యొక్క బిడ్డలైన వారు, దేవుని యొక్క పనివారైన వారు, వారు పొందిన శ్రమలను బట్టి, మరణాన్ని బట్టి, ఇహమందు వారికి కలిగిన శోధనలను బట్టి దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచనై ఉన్నాడనే విషయాన్ని భక్తుడైన మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంటే ఎవరినైతే మీరు హింసిస్తున్నారో, ఎవరినైతే మీరు మరణానికి అప్పచెప్తున్నారో,
అటువంటి నీతిమంతులైన వీరి యొక్క రక్తము దేవుని సన్నిధిలో మొరపెట్టేదిగా ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అందుకని ఇక్కడ అంటున్నమాట, నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును అంటున్నాడు. అంటే వీరి యొక్క రక్తము దేవుని సన్నిధిలో అంగలార్చేదిగా, విజ్ఞాపన చేసేదిగా వారి రక్తం ఉన్నది. అంటే ప్రాణమై ఉన్న వారి యొక్క స్థితిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవాలయమునకును మధ్యను మీరు చంపిన బరాకీయ కుమారుడైన జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును అంటున్నాడు. ఎవరినైతే మీరు నాశనం చేయాలని, ఎవరినైతే మీరు అన్యాయంగా చంపాలని చూశారో ఆ నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చునంటే మీరు పాపానికి, శాపానికి గురి కావడం జరుగుతుంది. అంటే దేవుని యొక్క చిత్తాన్ని కాదని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కాదని, ఆయన మాటలను తృణీకరించి ఆయనకు కోపము తెప్పించేటి ఆనాటి శాస్త్రులు మరియు పరిసయ్యులు వారి యొక్క విధి విధానాలన్నీ కూడా మరి ఎంతో వేదనకరముగా ఉన్నవనే విషయాన్ని ప్రభు గుర్తు చేశాడు. అందుకనే యేసు ప్రభు వారు వేషధారణతో కూడిన దాన్ని ఖండించారు. శాస్త్రులు పరిసయ్యుల యొక్క దుస్థితిని గురించి ఆయన ఈ యొక్క 23వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన అనేకసార్లు గుర్తు చేయడం జరిగింది. అంటే మార్పు లేక, మారు మనసు లేక ప్రవర్తించే ప్రవర్తనకు మరి దేవుని వద్ద నుండి రావాల్సిన ఆశీర్వాదాలకు బదులు వారిని నాశనానికి నడిపించేవిగా, దుఃఖానికి నడిపించేవిగా ఉన్నదనే విషయాన్ని ప్రభువు గుర్తు చేశారు. కాబట్టి ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఎవరైతే అటువంటి దుష్ట తలంపుల ఆలోచన కలిగి ఉన్నారో అటు వారి మీదకి ఆ ఉగ్రత వచ్చును. కాబట్టి దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తున్న మాటలు. అవును, క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క కనికర కృపలలో ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టి వారు ఎదురు చూచేవారై ఉంటారో, ఆయన యందు లక్ష్యముంచి తమ హృదయాలను దేవుని మాటల యందు నిలుపువారై ఉంటారో వారికి ఆయన కనికర కృపలు అనుగ్రహింపబడతాయి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా చెప్తున్న మాట, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకొనినో అలాగే తన పిల్లలను రెక్కల కిందకి అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్లని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి అంటున్నాడు. దేవుడు క్షమిస్తూ వారి యొక్క అతిక్రమాలని, పాపాలని వాళ్ళని తప్పిస్తూ వారికి తన కృపనిస్తూ వారిని ఎంతగా ప్రేమిస్తూ దరిచేర్చుకోవాలనుకున్న వారు మాత్రము ఆయన మాట వినక తిరుగుబాటు చేసేవారిగా, ఆయన మీద, ఆయన ప్రేమ మీద ఏమాత్రం నిలిచిన వారే కాకపోవడం అనేది ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మత్తయి గారు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్న మాట, యెరూషలేమును గూర్చి ఆయన అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా అంటున్నాడు. అంటే సమీపింపబడిన దేవుని బిడ్డలను ఆయన యొక్క చిత్తాన్ని ఎరుగక ఆటంకపరిచేవారిగా, అభ్యంతరపరిచేవారిగా మరి ఎవరైతే ఉంటారో వారికి శ్రమ అనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకొనినో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని ఉంటిని కానీ మీరు వల్లకపోతురి అంటున్నాడు. మనము ఆయన ప్రేమను గుర్తెరగక, ఆయన ప్రేమకు తగినట్లుగా మనం జీవించక, మన ఇష్టానుసారంగా మనం బ్రతకడం ద్వారా ఆయన యొక్క రాజ్యాన్ని మనం చేరలేము. కాబట్టి ఏదైతే శాస్త్రుల యొక్క, పరిసయ్యుల యొక్క ఆలోచన విధానం ఉందో దాన్ని బట్టి దేవుడు అక్కడ వారిని హెచ్చరిక చేయొచ్చు. దేవుని మాటల యందు, దేవుని ఉద్దేశాల యందు మనము సదాకాలము జీవించేవారమై, హృదయమందును ప్రవర్తన యందును ఆయన చిత్తాన్ని జరిగించేవారమై ఉండాలని ప్రభు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్న మాట, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఎవరైతే ప్రభునందు, పరిశుద్ధాత్మ యందు, తండ్రి యొక్క ఉద్దేశాల యందు
తమ హృదయాలను నిలుపుకొని ఆయన చిత్తానుసారంగా నడుచువారై ఉంటారో వారికి ఆయన తన కనికర కృపలు కుమరింపచేవాడు. కాబట్టి హృదయమందును ప్రవర్తన యందును దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ ఆయన సత్యమునకు ఆయన యొక్క ప్రేమకు సాక్షులుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు. కాబట్టి మనము క్రీస్తు రాకడ కొరకు, క్రీస్తు యొక్క రాకడలో ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ప్రవేశించు వారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున భక్తులైన మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, అవును నాయన, ఆగస్టు మాసము నీ పరిశుద్ధ సభాతి దినాన్ని నీ సన్నిధిలో ఇటు రీతిగా ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా బలపరచబడి, భద్రపరచబడి, నీ కృపా కనికరాల చేత ముందు కొనసాగుటకు నీ సహాయం మాకు దయచేయండి అయ్యా. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు అయ్యా వారి అభ్యంతరములు కలిగిన వారిగా, అనేకులకు ఆటంకపరులుగా, వారి ప్రవర్తనా విధానాన్ని బట్టి, వారు చేసిన పనులను బట్టి నీవు ముందుగా హెచ్చరిక చేసి ఉన్నావు. కాబట్టి నాయనా, పరిశుద్ధులైన నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ సన్నిధిలో నీతో యుగయుగాలు జీవించే ధన్యత, యోగ్యత నీ బిడ్డలైన మా అందరికీ దయచేయండి. నీ సత్యంను అనుసరించి, నీ నీతిని అనుసరించుటకు మాకు నేర్పించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నారు ముట్టి లేవనెత్తండి. తంపీలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి అయ్యా. ఏ ఒక్కరూ నశించకంతని అందరూ మారు మనసు కలిగి, పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం చేరగలిగితే గట్టి కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రతి కుటుంబానికి, బిడ్డలకు దయచేయమని అయా, దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా వారు జీవించుటకు, పరిపాలించుటకు వారికి నీ కృప దయచేయమని, రక్షణ వస్త్రాలు మాకు ధరింపజేసి నీతి న్యాయములు జరిగించు, దివ్యమైన నీ చిత్త ప్రకారం ఏలినట్లు మా అందరికీ నీ కృప దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనహండ మాకు దయచేయము. మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.